పానీపూరి అయితే అమ్ముతున్నాం. మై ఛానల్ ఈరోజు ఛాలెంజ్లో డే 6 గాయస్. డే 6 అనేది వీంతో పెద్ద రంపుగా ఉంది గాయస్. నాకైతే మా తమ్ముడు వీంతో పెద్ద రంపుగా ఉంది. ఈ చెవులో పువ్వు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి గాయస్. మొద్దునైతే మా తమ్ముడు అయితే ఏడ్పించుకొని నాతో అయితే బండిలో తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికో తెలియదు, ఒక రౌండ్ అయితే తీసుకోమని ఉంటున్నాడు. ఏందో చోలకైతే ఏందో వేసేసాడు అమ్మాయిలాగా. స్వెటర్ అయితే వేసుకున్నాడు, చిన్న చలి అంట. నాకు ఒక రౌండ్ ఇవ్వమంటాను, నేనైతే ఈయనన్ను ఇచ్చి బండి అయితే ఇచ్చేసాను. అయితే బాగా అయితే తోలుతున్నాడు. ఫస్ట్ టైం తోలుతుంది. నాకైతే భయం అవుతుంది. పిల్లోడైతే 8th క్లాసు, నాకైతే ఒక భయం వేస్తుంది. నాకు ఏం బండి అయితే చూస్ చేస్తున్నాను. ఎందుకు చూడుస్తున్నానంటే బండి అయితే కొంచెం బాగలేదని చెప్పి ఇంకా నేను బండి చూడ్ చేసి బాగా దుమ్ము పట్టేసిందని ఇంకా చూడ్చుకొని ఇంకా ఎక్కడికి పోతున్నా. నేను మా తమ్ముడు అయితే బయలుదేరేసాం. కందూరికి పోవాలంటే ఏందో అద్దాలు ఎత్తుకొని అద్దాలు వేసుకున్నాం ఇద్దరం. అయితే అద్దాలు అయితే షో ఆఫ్ చూడండి, బొట్టు పెట్టేసాను. ఈరోజు శివరాత్రి. వాళ్ళు అయితే ఇద్దరు దొంగలాగా అనిపించారు. ఎందుకు ఇద్దరు జప్పుల దొంగలాగా ఉన్నారు. ఇద్దరు గొడి ముందరే ఉన్నారు. ఎందుకు దొంగతనం చేస్తారు? కందూరుకి అయితే వచ్చేసాను. ఇంకా పెట్రోల్ బంక్లో పని ఉందని చెప్పి ఇంకా పని చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా పని అయిపోయింది. ఇంకా బండి ఎక్కి ఇంకా బయలుదేరాల్సిందే కలిగిరికి. ఇక్కడైతే దావలో అయితే నాకైతే అట్రాక్ట్గా అయితే ఫ్లవర్స్ కనిపించాయి. రెడ్ అండ్ వైట్ సూపర్గా ఉంది రోడ్ సైడ్ అయితే. నాకైతే ఎందుకో పెరకాలని చెప్పింది. అందుకు పెరుగుతానికి ఆ రోడ్ సైడ్ అయితే పోతున్నాను. పెరిగేదానికి అయితే వైట్గా రెడ్ అయితే సూపర్గా ఉన్నాయి కాంబినేషన్ రోడ్ సైడ్ అయితే. అందుకు పెరిగేదానికి అయితే బండి ఆపేసి ఇంకా పెరిగేదానికి దిగేసి పోతున్నాను. పెరిగేదానికి రెడ్ పూలు అయితే బాగా నాకైతే కళ్ళకైతే అట్రాక్టివ్గా కనిపించాయి. అందుకు పెరుగుతున్నాను. రెడ్ పూలు ఇంకా వైట్ పూలు పెరుగుతూ ఉంటే ఆయన ఎవరు అరుస్తున్నారు. ఒక పక్క ఆయన కూడా నేను పెరుగుతున్నాను. ఆయన అయితే వచ్చేస్తున్నాడు. ఆయన నేను పరిగెత్తేసాను గాయస్. అక్కడి నుంచి అక్కడైతే లేని ఇంకా బండి స్టార్ట్ చేసుకొని కలిగిరికి అయితే వచ్చేసాను. ఇంకా ఈ దావ అయితే సూపర్గా ఉంది గాయస్. చూడండి దావ ఎంత రోడ్డుగా విశాలంగా ఉంది. అయితే ఇంక కలిగిరికి అయితే వచ్చేసాను. కలిగిరిలో అయితే ఇంకా ఏం చేయాలో తెలియదు. ఇంకా పోయేసి మా వీధిలో పానీపూరి పోతుంటే ఆయన ఆపేసి ఇంక నేను బండి తోసుకొని పోతున్నాను అమ్మేదానికి. ఇంకా చూసారు ఈ వీడియో అయితే. నేను పానీపూరి అమ్మింది ఒక 10 రూపాయలకి అమ్మినా గాయస్ పానీపూరి అయితే. సరే గాయస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.